వరి పొలంలో ఎప్పుడూ నీరు ఉండాలి అనేది నిజమేనా? లేకపోతే అది పెద్ద తప్పా? మీరు చూస్తున్న ఈ పొలం నీరు లేదు, కానీ పంట చాలా బావుంది. ఇది ఎలా సాధ్యం? ఇది సాధారణ పద్ధతి కాదు. ఇది తడిపొడి పద్ధతి. రైతు మిత్ర టీవీ రైతుల నిజమైన మిత్రుడు. అందరికీ నమస్కారం రైతు మిత్రులారా. ఈరోజు మనం చూస్తున్నది వరి పంటలో ఒక స్మార్ట్ మరియు ఉపయోగకరమైన పద్ధతి, తడిపొడి పద్ధతి. ఈ పద్ధతి వల్ల మీరు నీరు సేవ్ చేసుకోవచ్చు, ఖర్చు తగ్గించుకోవచ్చు, పంట ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. తడిపొడి పద్ధతి అంటే ఏమిటి? తడిపొడి పద్ధతి అంటే వరి పొలంలో ఎప్పుడూ నీరు నిల్వ ఉంచకుండా కొన్ని రోజులు నీరు పెట్టి తర్వాత కొన్ని రోజులు నీరు లేకుండా వదిలేయటం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పొలం ఇదే పద్ధతి. నీరు తీసేసి కొంచెం ఎండగా ఉంచారు. ఇది పంటకు హాని కాదు, ఇది పంటకు బలం. ఎందుకు పనిచేస్తుంది? ఎందుకు ఇలా చేస్తారంటే పంట వేర్లు లోతుగా పెరుగుతాయి. ఎప్పుడూ నీరు ఉంటే వేర్లు పైపైనే ఉంటాయి, కానీ కొంతకాలం డ్రై ఉంచితే వేర్లు లోపలికి వెళ్తాయి. దీంతో మొక్క బలంగా మారుతుంది. ఎండను, రోగాలను తట్టుకునే శక్తి పెరుగుతుంది. లాభాలు. ఈ తడిపొడి పద్ధతి వల్ల ముఖ్యమైన లాభాలు ఏమిటంటే, మొదటిగా వేర్లు బలంగా పెరుగుతాయి. పొలం ఎప్పుడూ నీటిలో ఉండకపోవటం వల్ల వేర్లకు ఆక్సిజన్ బాగా అందుతుంది. దీంతో వేరు వ్యవస్థ బలంగా తయారవుతుంది. వేర్లకు వచ్చే రోగాలు, వ్యాధులు, వైరస్లు తగ్గిపోతాయి. వేర్లు బలంగా ఉండటం వల్ల కాండం కూడా బలంగా ఏర్పడుతుంది. దీని ఫలితంగా పంట దిగుబడి సుమారు 20% వరకు పెరిగే అవకాశం ఉంది. తాళ్లు పడే సమస్య కూడా తగ్గిపోతుంది. మొక్కకు రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధులు మరియు వైరస్లను తట్టుకునే శక్తి వస్తుంది. మొత్తంగా చూస్తే పంట ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది. ఇంకా ముఖ్యంగా నీరు 25% నుంచి 30% వరకు సేవ్ అవుతుంది. మోటార్ కరెంట్ ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుంది. అందుకే ఈ తడిపొడి పద్ధతి భవిష్యత్ వ్యవసాయం. ముఖ్యమైన జాగ్రత్తలు. కానీ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. పొలం పూర్తిగా పగుళ్లు పడే వరకు ఎండబెట్టకూడదు. సుమారు 3 నుంచి 5 రోజులు డ్రై ఉంచి మళ్లీ నీరు పెట్టాలి. ఇది సరిగ్గా ఫాలో అయితేనే మంచి ఫలితం వస్తుంది. మీరు కూడా ఈ తడిపొడి పద్ధతి ట్రై చేసి ఫలితాలు చూస్తే తప్పకుండా కామెంట్లో చెప్పండి. మీ పంట ఏ దశలో ఉంది, ఏ సమస్య ఉందో కామెంట్ చేయండి. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మీకు ఈ సమాచారం ఉపయోగపడితే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకు లైక్ చేసి మీ రైతు స్నేహితులతో షేర్ చేయండి. మీ పంటలో ఏమైనా సమస్యలుంటే కామెంట్లో రాయండి. మీకు సరైన పరిష్కారం చెప్పడానికి ప్రయత్నిస్తాం. ధన్యవాదాలు. రైతు మిత్ర టీవీ.